తండ్రి, గొప్ప దేవా, నీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకు చెల్లిస్తూ ఉన్నాం. కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ పాద సన్నిధికి వస్తున్నాం. సహాయం చేయండి. చక్కగా ఇంతవరకు ప్రార్థన, పాటలు, ఆరాధన, కీర్తనలు, సాక్ష్యాలు, విజ్ఞాపనలు, నీ వాక్య పరిచర్యలకు వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచుమని, మేము సరిచేయబడాలి, అనేకులను నీ వైపు తిప్పాలి. నేను తిరిగి వెళ్ళిన వారు కూడా నీ వైపు తిప్పగలిగే శక్తిని, బలాన్ని నీరే కలుగ చేసి నాయన నూతన ఆత్మలను నడిపించమని, నూతన కార్యాలు జరిగించమని, మీరు మమ్మల్ని అడిగినప్పుడు మేము సమాధానం చెప్పటానికి, మా శక్తి వంచన లేకుండా సేవ చేయటానికి, నీ బిడ్డలతో మరింత ముందుకు తీసుకెళ్ళటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తూ వస్తున్నాము తండ్రి. మంచిది, దేవునికి స్తోత్రం. ఈరోజు లేఖన భాగం ఏంటంటే తప్పిపోయినది దొరికింది. తప్పిపోయింది దొరికింది. ఏమేమి దొరికింది, ఏమేమి దొరికితే మనం ఆనందిస్తాము అనే విషయాలు మనం చూద్దాం. లూకాసు సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుండి మా పెరిసమ్మకు మైకి ఉండి చదువుద్ది. లూకాసు సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుండి అక్కడ 3 చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్ని మనం ఒక్కొక్క 15 నిమిషాలుగా చూసుకుందాం. చదువుదామా? అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఓకే. తప్పిపోయిన గొర్రె. తప్పిపోయిన గొర్రె అంటే ఏంటి? ఇప్పుడు ఒక సంఘం, మామూలుగా గొర్రెలు ఉంటాయి, కొన్ని తప్పిపోతే దొరుకుతుంటాయి. మరి సంఘంలో కూడా మనల్ని దేవుడు ఏమని పిలిచాడు? నేను కాపర్ని, మీరు గొర్రెలు. గొర్రెలు ఇంగ్లీష్లో ఏమంటారు? గోస్టా, బోట్సా, ఓట్సా, గోడ్డా, గోవా, గుర్రా. డాను బాగా చెప్పాడు. ఇంగ్లీష్లో కూడా గొర్రె ఏమంటారు ఇంతకే? గోటా, గొర్రె. హల్లెలూయా. మీరందరూ గొర్రెలా కాదా? గొర్రెలా మేకలా? ఓట్సా. దేవునికి స్తోత్రం. మరి 100 గొర్రెలు ఒక సంఘంలో ఉన్నాయి. 100 మంది సంఘ బిడ్డలు ఉండాలి. ఒక సంఘము, మరి ఒక గొర్రె ఏమైందంట? తప్పిపోయింది. తప్పిపోయిందో, తరలిపోయిందో, దొల్లిపోయిందో, వెళ్ళిపోయిందో, ఏదో ఒకటి అనుకోండి. హల్లెలూయా. అది వెళ్ళిపోయిన గొర్రె మరలా మందలోకి వస్తే గొర్రెని ఏం చేయాలి? అమ్మో, బైబిల్ ఏది? ఓకే, దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇంకో బైబిల్ ఉంది ఇక్కడ తెలుగులో, చూడండి, పర్లేదు. దా బైబిల్ ఉంటే చూడు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దామా? మరి తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఏం కలిగిందంట? కాపరికి సంతోషం కలిగింది. సంతోషం కలిగి ఏం చేశాడు కదా? తప్పిపోయిన దొరికినని సంతోషించు భుజం మీద వేసుకొని తన స్నేహితులకును, పొరుగు వారికి చెప్పి, మీరు నాతో కూడా సంతోషించి తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమే పరలోకములో ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి? తప్పిపోయిన గొర్రెలు ఇప్పుడు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? సంతోషించాలా, ఏడవాలా? అమ్మా, సంతోషించాలా? అర్థమైందా? నిజమే మీరు చెప్పింది. మనం ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు వెళ్ళిపోయిన గొర్రెలు వస్తున్నాయా?
ఒక గొర్రె వచ్చిందిగా, మరి ఆ గొర్రెతో ఇంకో గొర్రెలు రావా? మరి వచ్చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి మనం ఏం చేయాలి? ఎప్పటికైనా మీరు తిరిగి వస్తారని మనం తిరిగి వాళ్ళకి సమాధానం కూడా చెప్పగలగాలి. మేము మీకోసం ఏం చేస్తున్నాం? ఆ మాట చెప్తామా? మనం చెప్పాలా ధైర్యంగా? ఏం చేయాలా? మీకోసం మేము ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. గట్టిగా ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ఎట్టని మీరు తిరిగి మా దగ్గరికి అని చెప్పాలి. ఓకే, ఇంకొక మాట ఉంది. ఎందుకంటే మగవాళ్ళ కోసం చెప్పినప్పుడు ఆడవాళ్ళు చూస్తుంటారు కదా, మీకోసం కూడా చెప్పింది. మీకు అప్పటికి ఇప్పటికి ఏమంటే ఇష్టమో అక్కడ రాసి ఉంది, చదవండి. ఏమనుకోవద్దు, చదవండి. చదవమ్మా, కిందకి వెళ్ళండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా, బంగారం అని అంటే బాగుండేది కదా, సరేలే, వాటిలో ఒక నాణెము పోగొట్టు కంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. మా ధనమ్మకి బంగారం దొరికింది, అందరూ ఎతికారు, దొరకలా. మరి మా ధనం వెళ్ళి ఎవరి పేరు చెప్పింది? మా కూతురు నమ్ముకున్న దేవుడు అంట. ఎవరు నమ్ముకున్న దేవుడు? గొప్పకుని యేసుప్రభు అని చెప్పలేరుగా, కొంచెం ఎక్కడో ఉంటుంది కదా, నాకు చెప్పిన సాక్ష్యం కదా. ఆ తర్వాత వచ్చింది కదా, ఏం చేసింది? మా ధనం వెళ్ళి నీళ్ళలో అందరూ ఎతికారు. బంగారం పావా అరకాసు 50,000 ఇప్పుడైతే కదా. అరకాసు బంగారాన్ని పోగొట్టారంటే పెట్టారు. అందరూ ఎతికితే దొరకలా. మరి ఎవరు వెళ్తే దొరికింది? ధనమ్మ కూడా వెళ్ళింది. ధనమ్మ వెళ్ళి ఎవరి పేరు చెప్పింది? యేసు ప్రభు పేరు చెప్పింది. ఇప్పుడు ఏం దొరికింది? ఏం చేసిందామా? ఎవరికి చెప్పకుండా దాచుకుందా? అర్థమైందా? అందరికీ చెప్పిందా? ఏమిచ్చింది? కృతజ్ఞతగా కానుక కూడా ఇచ్చింది. ఇది మనం చెయ్యాలి. హల్లెలూయా. నేనేమంటే పోగొట్టుకున్నవన్నీ తిరిగి వస్తాయి మనం ఏం చేస్తే, ప్రార్థన చేస్తే. హల్లెలూయా. నేనేమంటే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నాం, కానీ మనందరికీ ఏముండయి? ఫోన్లు ఉన్నాయి. కొంతమందికి లేవు, వస్తాయి వాళ్ళకు కూడా టైం పెట్టుకున్నారు, ఆ టైంకి ఫోన్లు వస్తాయి. ఈ ఫోన్లో మనం అందరం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఉన్న దేవుడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి రప్పించగలిగిన దేవుడు. నమ్మితే చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇస్తాడు. అర్థమైందా? ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. కిందకి వెళితే ఇంకొక స్టోరీ ఉంది. ఈ స్టోరీ కూడా చదువమ్మా. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకిచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను, కాని ఎవడును వానికేమీయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రుకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను
నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుననుకొని లేచి తండ్రి ఎదుకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగుడను కానెనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యములను జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చియున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువును వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళననకపోయెను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితవని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ సందర్భం ఏంటంటే తప్పిపోయినది దొరికింది. ఇక్కడేం రాశాడు కొద్దిగా వివరణగా కదా, అయిందా? కొంచెం వివరంగా ఏం రాశాడు చూద్దామా? ఏం చెప్పుకొస్తున్నాడు? వేశ్యలతో, అర్థమైందా, పాపం చేసి దుర్వ్యాపారం చేసి కదా, ఆఖరికి ఏమైపోయిందంట, స్నేహితులతో కలిసి అన్నీ పాడైపోయిన తర్వాత తినటానికి కూడా తిండి లేని కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఏం మేపడానికి కుదిరాడంట? పందులకుండా మంచి అలవాటు ఏంటి తెలుసా? అవి కూర్చోనివ్వు, అవి పడుకోవు, ఒక చోట పడుకోనివ్వు. పందుల్ని పెడితే ఎక్కడైనా ఏం చేయాలి? గేట్ వేసి అందులో పెట్టాల్సిందే. ఇప్పుడు వ్యాపారం, మంచి వ్యాపారం, పందుల వ్యాపారం. ఆ పందులు తినే పొట్టు తింటాకి వెళ్తే కూడా అవి కూడా తినలేదంట. వాడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చింది. ఇప్పుడు బుద్ధి వచ్చినండి మనము గద్దెచ్చొచ్చా? తప్పు చేసి ఎవరైనా తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు మనం ప్రేమించాలా, అసహించుకోవాలా? సౌండ్ రావట్లేదు నీకు. మరి ప్రేమించేది స్థితిలో మనం ఉండమా? మనం ఏం చేస్తున్నామంటే పాస్టర్ గారు చెప్తుంటే మనం వింటున్నాం, ప్రాక్టికల్ లేదు. అదే ప్రాబ్లం, ప్రాక్టీస్ లేదు. వస్తే మన పరిస్థితి ఏంటి? మనం చెప్పాల్సిన నియమ నిబంధనలు ఏంటంటే, ఇక్కడ ఏం చేశాడు తండ్రి కదా, మీరు అక్కడ చూడండి, ఒక లిస్ట్ రాశాడు అక్కడ. అయితే తండ్రి దూరంగా ఉన్నప్పుడే గుర్తుపట్టాడు. వెళ్ళేటప్పుడు అట్ట వెళ్ళాడు. చెప్పులు ఉండే, బట్టలు ఉండే, బంగారం ఉంది, బుల్లెట్ ఉంది, కారు ఉంది, అన్నీ ఉండే. మరి వచ్చేటప్పుడు ఎట్ట వస్తున్నాడు? గుడ్లు కూడా లేవు కదా, చెప్పులు కూడా లేవు కదా, ఏమి లేవుగా, తల కూడా ఏమైపోయింది, ఎట్ట పడితే అటు పెరిగిపోయింది. మొన్న ఒకడు అంటున్నాడు, మనం అంట రకరకాల షాంపులోడి జుట్టు అంతా కొట్టుకుంటున్నామంట. బిచ్చగాడు అడుక్కున్నాడు, అసలు ఏ షాంపూ వాడరంట, అటు తల బాగా ఒత్తుకుంటుందంట. అది ఏంటో సీక్రెట్ కనుక్కోండి. నా తల ఊడిపోతుంది, నా తల ఎంటుకలు వచ్చేస్తుంది, ఫీల్ అవుతున్నాం కదా. ఈసారి ఆయన కనుక్కుంటే మన హెయిర్కి రహస్యం వాడు చెప్తాడు. హల్లెలూయా. ఏంటి చెప్పండి వాడికి మనకి రహస్యం? రహస్యం చెప్ప, స్నానం చేయడు. నేను చెప్పనా? ఆడికి ఏ టెన్షను లేదు. మనకి పాస్టర్కి సంఘం ఏమైంది, విశ్వాసులు ఏమయ్యారు, పిల్లలు ఏమయ్యారు, తల్లి ఇన్ని పెట్టుకుంటే ఏమైతే పోతాయి.
అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. రండి, ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. దూరం గుండా చూశాడు, తండ్రి గుర్తుపట్టాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. అయితే వాడు దాసుని చూసి ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి, మనం ఏమైనా ఇవ్వగలుగుతామంటావారా? తప్పిపోయిన వాళ్ళు వచ్చినప్పుడు సంఘానికి మనం ఆహ్వానించే స్థితిలో ఉన్నామా, లేదంటే అసహించుకునే స్థితిలో ఉన్నాం? అక్కడ 2 లిస్టులు ఉండే. అందుకని నీ మాట మీకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకో చూడండి. త్వరగా వస్త్రం తెచ్చాడు. తర్వాత ఏం చేసింట? ఉంగరం పెట్టాడు. ఏం పోయిందంట? ఏం లేదంటే కొడుక్కి ఉంగరం లేదు, ఉంగరం పెట్టాడు. నెక్స్ట్ పాదాలకి ఏం చెప్పులు కూడా లేవు, చెప్పులు తొడిగాడు. నెక్స్ట్ కొవ్విన పశువును ఒక మంచి వధువు కదా కదా కొత్తగా వచ్చినప్పుడు ఏం చేసంట? ఒక మంచి కోవిందాన్ని వధించాడు. తర్వాత మనము తిని సంతోషపడదుము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. చనిపోయి మరలా అంటే ఏంటి? మారు మనసు పొందాడు. ఇందాక మనం చదివిన లిస్ట్ అదే కదా, మారు మనసు పొందారు. ఇప్పుడు మారు మనసు పొందాల్సింది ఎవరు? కింద ఒకరు ఉంది కదా, లిస్ట్ ఉంది, అది కూడా చదవండి. 27 చదవమ్మా. నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతను నీ యొద్దకు సురక్షితంగా వచ్చి ఉన్నాడని నీ తండ్రి కోవిన దొండ వధించింది అతనితో కోపం వచ్చేసి కోపపడి లోపలికి వెళ్ళనొనకపోయాను గనుక. ఇప్పుడు మనం ఏ లిస్ట్ లో ఉన్నాం? తప్పిపోయిన వాళ్ళు ఎవరన్నా వస్తే కోప్పడే లిస్ట్లో ఉన్నామా, ఆహ్వానించే లిస్ట్లో ఉన్నామా? దేనికి చెయ్యెత్తారు మీరు? ఫస్టా సెకండా? కోపపడే లిస్టులో ఉన్నామా, సంతోషించే లిస్టులో ఉన్నాం? చెయ్యొద్దని చెప్తాం. నన్ను ఎవడు చూడబాక నన్ను ఎత్తగాడదు కొద్దిగా సంతోషంగా. ఏంటి జగన్లాగా చూపిస్తున్నావు? చేయి చూపించినట్లేదు, నాకు గోరింత చూసి ఎంత బాగుంది అన్నట్టుంది. హల్లెలూయా. గమనించండి, ఏ లిస్టులో ఉండాలి మనం? సంతోషించాలి, అంతేగాని కోప్పడే లిస్టులో ఉండకూడదు. గమనించండి, ఒకవేళ మనం ఆ లిస్టులో ఉంటే కదా, మా బాధ్యత ఏంటంటే ఇది మేము చెప్పాల్సింది. చూడండి, ఎందుకంటే స్టార్ట్ అయిందంటే ఇక ఏది కూడా ఆగదు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదం మన దగ్గరికి స్టార్ట్ అయిందంటే దాన్ని ఎవడు ఆపలేడు. ఎన్ని అడ్డంకులై అది ఆగదు. మనం కనెక్ట్ అవ్వాలంతే. దేవుడికి మనం కనెక్ట్ అయ్యామంటే ఆశీర్వాదం ప్రవాహంలాగా వస్తానే ఉంటుంది. మనం కనెక్ట్ అయ్యాము లేదనేది చూసుకోవాలి. దేవుడు మన ప్రార్థన వింటున్నాడో లేదనేది మనము చూసుకోవాలి. ఇంకొక మాట చూడండి, అక్కడ ఏముందో తెలుసా కదా? కోప్పడి లోపలికి వెళ్ళనొలకపోయాను కనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకును. అందుకు అతని తండ్రితో, ఇదిగో ఎన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే కదా, ఇక్కడే ఉన్నాను కదా, నీ ఆజ్ఞను నేను మీరలేదు కదా, ఈ నా స్నేహితులు సంతోషించు, నీవు నాకెందుకు ఒక మేక పిల్లను కూడా, నా స్నేహితులతో పార్టీ చేసుకుంటాక నాకేం ఇలేదే, ఒక మేక పిల్లను కూడా ఇదే. చూడండి, అక్కడ తండ్రి అంటున్నాడు, అయితే నీ ఆస్తులు వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించేది. అందుకు కుమారుడా, ఇవన్నీ ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు, ఇవన్నీ నీవి, మనము సంతోషించి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికి నేను తప్పిపోయింది దొరికినని చెప్పాలి. ఇప్పుడు ఒక మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడు తెలుసా? దేవుడి విలువ ఎప్పుడు తెలుస్తుంది? దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదం ఉన్నప్పుడు తెలుస్తుందా, పోయినప్పుడా? పోయినప్పుడే తెలుస్తుంది, ఉన్నప్పుడు తెలవదు. పాపం విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఆ పాపం చేసి వదిలిపెట్టినప్పుడు తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది నేను ఏ పాపం చేయలేదంటారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి, నువ్వే పాపం చేసాడు దేవుడు నీకు ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు. డీమార్ట్ కంటే పెద్ద లిస్ట్ ఉంటుంది. ఏ పాపాలు చేసావు? మీకు డౌట్ ఉంటే 2 మాటలు చూస్తాను, చూడండి, టైం ఉంది కాబట్టి. పాపం అంటే ఏంటో ఇక్కడ మీకు రాయబడింది. 1 యోహాను పత్రిక. మీకు అర్థమవుద్ది అనుకుంటున్నా నేను, మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ రోజున మీకు అర్థమైద్దని నేను ఆశపడుతున్నా. 1 యోహాను పత్రిక. ఈ రోజున మనకి ఏ ఆత్మ ఏదో మనకు అర్థం కావట్లా. చూద్దామా? 4వ అధ్యాయం మొదటి నుండి ఒకసారి చదవమా? 223వ పేజీ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి చదివితే మనకు ఈ రోజున కొన్ని ఆత్మలు బయలుదేరిన ఈ లోకం మీదకి.
దేవుని ఆత్మేదో భ్రమపరచు ఆత్మేదో తెలియదు. చదువు, మైక్లో చదువు. ప్రియులారా, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు గనుక వచ్చేసి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి యేసుక్రీస్తు శరీరధారి చెప్పి ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. ఎవరంట మీరు? చిన్నపిల్లలు ఎవరంట? దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక ఇప్పుడు చెప్పాలి. చిన్న పిల్లలు ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఉన్నాడు. చదువమ్మా. మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులు అయినట్లు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఒక్క నిమిషం అనాలి. ఇప్పుడు దేవుని సేవకులు చెప్పే మాటలు దేవుని బిడ్డలకి అర్థం అవ్వాలంటే ఏ సంబంధం ఉండాలి? దేవుని సంబంధం, దేవునితో సంబంధం పెట్టుకున్న వాళ్ళకైతే అర్థమవుతాయి. మరి లోకంతో సంబంధం పెట్టుకున్న వాళ్ళకి మనం ఎన్ని చెప్తే అర్థమవుతాయి? మరి లోకము కావాలి, దేవుడు కావాలి. వస్తాయి అంటారా? దెయ్యము కావాలి, దేవుడు కావాలి. చూడండి, లోక సంబంధంగా ఉండే వాళ్ళకి నువ్వెన్ని చెప్తే దేవుడి మాటలు అర్థమైతే మీరు చెప్పండి. మనం అనుకుంటాం వాళ్ళు చూసినా తెలియట్లేదా, చెప్పిన అర్థం చేసుకోరా, వాళ్ళు గ్రహించరా, వాళ్ళు ఆలోచించరా, వాళ్ళు మారరా, వాళ్ళు తెలుసుకోరా, మన మీద డౌట్లు వస్తుంటాయి. హల్లెలూయా. వాళ్ళు ఏ సంబంధులు? అది లోక సంబంధంతో ఉండేవాళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం కాదు. గమనించండి. ఇందువల్ల మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొని ఉన్నాం. ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, మనల్ని ఎవరు భ్రమపరుస్తున్నారు, సత్యస్వరూపైన ఆత్మ ఏది తొందరగా పనిచేద్దాం మనలో? ఎవరన్నా భ్రమ పెడితే మనం ఎమ్మటే భ్రమపడిపోతున్నామంటే మనలో ఏ ఆత్మ ఉంది? మా బాబు చెప్పేస్తున్నాడు భ్రమపరిచే ఆత్మ ఉందని. నేననేది ఏ ఆత్మ లేదు. అందుకని భ్రమపరిచే ఆత్మకు మనం ఏమైపోతున్నాం? దైవం అయిపోతున్నాం. అదే పరిశుద్ధాత్మ ఉంటే భ్రమపరిచే ఆత్మ ఏదో దేవుని ఆత్మ ఏదో మనకి కనెక్ట్ అయిపోద్ది. మనం లోకంలో ఉన్నాం అనుకోండి, మనం అంతా ఎటు వెళ్ళిపోతాం? లోకమే, భ్రమ, కళ ఇయే భ్రమలో బతికేస్తుంటాం. అలా భ్రమలో బతికి జీవితాంతం ఏమైపోద్ది? శూన్యం. చాలామంది ఎప్పుడు తెలుసుకోరు కొంతమంది దేవుని బలాన్ని, దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని వాళ్ళు తెలుసుకోవాలంటే చాలా టైము పడుతుంది. లోకాన్ని వదిలిపెట్టేదాకా వాళ్ళకి తెలియనే. ఈ లోకము ఆకర్షణ ఉంటుంది. ఈ లోకంలో ఉన్న ఆకర్షణలు చాలా ఉన్నాయి. నిన్ను ఆకర్షించేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషులు ఆకర్షిస్తారు, వస్తువులు ఆకర్షిస్తే, ఇంకా నీకు కావలసిన చాలా ఈ లోకంలో ఉన్నాయి. కానీ కావలసినవన్నీ మనకు దేవుడు ఇస్తాడు. దేవుని ఆత్మ అనేది మనలో ఉండాలంతే. హల్లెలూయా. అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏది కావాలో ఏది వద్దో నీకు తెలిసిపోద్ది. భ్రమపరచు ఆత్మ ఏదో. ఇంకొకసారి చదవమ్మా. ఇందువల్ల మీరు సత్యస్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. భ్రమ కలిగించే మాటలు, కల్పన మాటలు కదా, కబూర్లు, ముసలమ్మ ముచ్చట్లు, కొండేగత్తే మాటలు, కొండేలు చెప్పే మాటలు, ఇవన్నీ కూడా ఏంటి తెలుసా? భ్రమలో బతికేస్తాం. ఈ భ్రమ తీరేపాటికి మన పని అయిపోతుంది. అర్థమైందా?
ఇంకొక మాట చెప్తాను చూడండి, ఎందుకు చెప్తాను చూడండి. 20 వచనం చదువమ్మా, 4:20లో. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన తన సహోదరుని సహోదరుని ఎడల దేశించిన ఎడల, అతడు అభక్తికుడగును. ఇంకేముంది, ప్రత్యేకంగా పాపం చేయాల్సిన పనేం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆడు వేస్టిగాడు, దరిద్రుడు, పనికి మాలినోడు అని నేను చెప్పాను అనుకో, నిన్ను ప్రేమించినట్ట దేశించినట్ట? అర్థమైందా? ముఖస్థుతి ముందు పోతుంటేనేమో నమస్కారం అవసరం, వెళ్ళిపోయిన తర్వాత ఆడు అంత ఎదవ లేడండి. మనిషి ముందు మనిషి మాటలు, ఇవన్నీ భ్రమపరిచే ఆత్మలు కదా, కలవరపరిచే ఆత్మలు కదా, గలిబిలి చేసే ఆత్మలు కదా, దెయ్యాల ఆత్మలు కాదా ఇవన్నీ? ఆలోచన చేయండి. ఈ రోజున ఇలా బానిసలు అయిపోయి చాలామంది ఆ భ్రమలోనే బతికేస్తున్నారు. ఇంకొక వచనం చదువమ్మా. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని చూచిన సహోదరుని ప్రేమించలేని వాడు తాను చూడని ప్రేమను దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. మనం ప్రార్థన కదా, ప్రేమించేదా యేసు రాజా. మంచిదే, పాడుతున్నాము, మరి ప్రేమిస్తున్నామా? ఆలోచించేయండి. నేటి క్రైస్తవం ఏమైపోయిందంటే చెప్పటం ఏమైపోయింది, అలవాటు అయిపోయింది, చేయటం మానేసింది. అందుకని మనలో ఏం కనపడతలా? క్రియలు కనపడతలా. ఏం కనపడతలా? క్రియలు. ఈరోజు వాక్యం విన్నాం, మనం ఏమి నేర్చుకున్నాం? ఈరోజు మన దగ్గరికి కొత్త వాళ్ళు వస్తే, లేక పాత వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా మనం ప్రేమించాలి, ఇది ప్రాక్టికల్ కావాలి. హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెలు వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేయాలి? మనం ఆహ్వానించాలి, స్వాగతం పలకాలి అని. వీడు పాపం మానేడో మానలేదు నాకు తెలవదు, వీడు బతుకుతాడో చచ్చిపోతాడో నాకు తెలవదు. మీకు ఇన్ని డౌట్లు ఉంటే సమాధానం దేవుడే ఇవ్వాలంతే. ఎందుకంటే ఎవరు కూడా ఊరికి ప్రభు దగ్గరికి రాడు. వాడి కోసం ఎంతో ప్రార్థన చేయాలి. వస్తాడు అని మీరంటే, మీరు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉంటే నేను చాలా సంతోషిస్తాను మిమ్మల్ని బట్టి. నేను హల్లెలూయా. మీరు ప్రయత్నం చేయండి. ఊరికినే ఏది రాదు, ఊరికి ఎవరు కూడా రాదు. ఇప్పుడు మన ఆనంద్ ఉన్నారు, ఈ ప్యాడ్ కొనుక్కొని మనం కీబోర్డు వస్తే బాగుండు, కీబోర్డు నేర్చుకుంటే బాగుండు, ఏమానీయులు కొడుకునని కదా, అరుణా కొడుకునని ప్రార్థన చేయలేదా? ఏమ్మా చేయలేదా? చేశాం కదా. వచ్చినట్టే వచ్చి తుర్రిని వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఏం చేసాం? ప్రభువా మళ్ళీ వస్తే చేయలేదా? మళ్ళా రాలేదా? మరే మనకి విశ్వాసం ఉంది, క్రియలు ఉండే కదా. చాలాసార్లు సఫర్ అయ్యారు. వాళ్ళ నాన్నగారికి బాగోలేదు, వాళ్ళ తమ్ముడికి బాగోలేదు. డే బై డే అంతే. వాళ్ళ నాన్నగారు చనిపోయాడు, వాళ్ళ తమ్ముడు ఒకేసారి చనిపోయాడు. ఎంత బాధ ఉంటుంది ఆ కుటుంబంలో. పిల్లలకి ఆన్లైన్ కాక కదా, ఇంకొక తమ్ముడు ఉన్నాడు, పొలం చూసుకోవాలి, బిడ్డను చూసుకోవాలి, కుటుంబం. ఇంత తలనొప్పి ఉండదంటారా? 1 సంవత్సరం అంతా సార్ ఎక్కడున్నాడు? తిరుపతిలో ఉన్నారు. పిల్లలందరూ ఎక్కడున్నారు? ఆలోచన చేయండి. ఎవరికి కష్టాలు రావు, ఎవరికి బాధలు రావు అంటాక లేదు. అర్థమైందా? మనం కలిసి వెళ్ళాలంటే సాతాను ఒప్పుకోడు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా లేపుతాడు, బయట నుండి అయినా లేపుతాడు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? యేసు ప్రభు శిష్యులోకి ఏమొచ్చేసిందంట? యోధాలోకి సాతాను వచ్చేసింది. ఈ లోక సంబంధంగా నువ్వు ఉండవంటే నీలోకి ఏమొచ్చేద్ది? సాతాను వచ్చేద్ది. డౌటే లేదు. నీ జీవితంలో ప్రార్థన లేకపోయినా, ప్రేమించే గుణం లేకపోయినా, క్షమించే గుణం లేకపోయినా, ఇంకొక మాట చెప్తాను మీకు, చూడండి. అర్థమైందా? 1 పేతురు ఒక మాట అంటాడు. 4వ అధ్యాయంలో ఒక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను, టైం అయింది. చూద్దామా? 1 పేతురు ఒక మాట అంటాడు, చూద్దామా?
4వ అధ్యాయం 7వ వచనం చదవమా. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని చాలమ్మా. ఏం కాకుండా సనుక్కోకుండా. మొన్న నేను వెళ్ళినప్పుడు మా వదిన వచ్చారు, కొడుకు వచ్చాడు, ఒక కూతురు విజయవాడ నర్సుగా చేస్తుంది కదా. మేము ఇల్లు కట్టి ఒక 6-7 సంవత్సరాలు అయింది. ప్రాక్టికల్గా చెప్తున్నా, రా వచ్చి ఉండమ్మా, కొత్త ఇంట్లో ఉండు, కొట్టు పెట్టిస్తాను, హోల్సేల్ షాప్ పెట్టిస్తాం, తోట ఉంది, ఉండమ్మా, ముసలోళ్ళకు ముద్ద వండి పెట్టంటే నా కొడుకు 18,000, నా కూతురికి 18,000, నాకు ఒక 18,000. మేము ఎందుకు వస్తాం ఇక్కడికి అన్నారు. కొడుకు పని పాయ, ఏం పని పాయ. ఇప్పుడు మేము వచ్చి కొట్టు చూసుకుంటాం, తోట చూసుకుంటాం, ఇంట్లో ఉంటాం. ఏం చేద్దాం అంటారు? మారారంటారా? హల్లెలూయా. మారారని మాటలో చెప్పాలా, క్రియలో చెప్పాలా? క్రియలు లేవుగా, ఏమి లేవు. ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడుండాలి? మరి నువ్వు ఎక్కడున్నావు? ఇది ఇంట్లో ఉంటాను, కాపురం ఉంటున్నప్పుడు ఎక్కడుండాలి? ఇంట్లో. మరి ఎక్కడున్నావు నువ్వు? ఏ ఇంట్లో పడుకుంటున్నావు? పక్కింట్లోనా? ఆ ఇంట్లో పడుకొని ఆ ఇంట్లో ఉంటా, ఆ ఇంట్లో తిరుక్కుంటా, ఇప్పుడు కొట్టు చూసుకుంటా, తోట చూసుకుంటా, నేను ఇక్కడే ఉంటానంటే ఇంట్లో పడుకో, ఇంట్లో అన్నం తినవు. ఇప్పుడు మాటకి చేతకి సంబంధం ఉందా? మరి ఇటువంటి వాళ్ళు మారు మనసు పొందినట్ట. నేను చెప్పిన సలహా, మా అన్నయ్య ఒకడు ఉన్నాడు, వాడు కూడా ఇంటే మంచిదే. ఇప్పుడు వచ్చిండు, నీ మీద పెత్తనం చేసేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు ఎవరికి వండి పెట్టేది లేదు, ఆ కొట్టు చూసుకుంటా, ఆ తోట చూసుకుంటా, ఈ ఇల్లు చూసుకుంటా 4 రోజులు ఉండవంటే నేను ఆయన పిలిచి, ఒరే ఇక్కడే ఉంటారు కదా, ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చేయి మా బాబా చెప్పాడు. ఈ తెలివితేటలు నాకు తెలీదా? మారేమని నటించిన వాళ్ళకి మనం ఏం చేస్తాం? క్రియలే మారు మనసుకు తగ్గ. గుర్తుపెట్టుకోండి, నేను అందుకుని చెప్పా, అమ్మ అన్నీ సర్దేసేయి, మా అమ్మని తీసుకెళ్ళిపోతాం, మేము ఉండి చూసుకుంటాం. అయ్యో నీ చూపుడికే ఏమి తక్కువ లేదు. నువ్వు చూసావంటే నేను మళ్ళీ పరిగెత్తుకుని ₹1,00,000 తెచ్చుకోవాలి. ఎందుకు? వాళ్ళు తిట్టారు, అందుకే నేను వెళ్ళిపోయా. నువ్వు అప్పచెప్పావు కనుక, ఆమెకు అప్పచెప్పావు కనుక మాకు సంబంధం లేదు, వీళ్ళు ఇటు వెళ్ళిపోతారు, ఏమి ఇటు వెళ్ళిపోతే ఏమి ఐసీలోకి వెళ్ళిపోద్ది. ఇట్లా ఎన్నిసార్లు చేసి ఉంటారు తెలుసా వాళ్ళిద్దరు? మరి నాకు వచ్చే కోపానికి, నన్ను వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి, నన్ను పెట్టిన బాధలకి ఇప్పుడు నేను ఏం చేయాలని? క్షమించాలా, చంపేయాలా? మీరే చెప్పాలా. ఎందుకంటే మీరు అందరూ పాలి భాగస్తులే, మీరు అందరూ ప్రార్థన చేసిన వాళ్ళే. అందరికంటే నన్ను బాధ పెట్టింది ఎవరు? నా బంధువులే, నా రక్త సంబంధులే. అందులో హెడ్ మా అమ్మ. వాస్తవంగా చెప్తాను, మా అమ్మే. చంపేద్దాం మా అమ్మనే. మా అమ్మ ఆటో దిగేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తగా నేర్చుకుంది, అటు ఇటు పెట్టుకొని ఇదంటే ఆటో దిగే పద్ధతే. నేను అన్నా, ఈ యాసాలన్నీ ఎక్కడ వెళ్ళి తెలుసా? తిరుపతిలో వేస్తే ఇంకో రకంగా ఉండేది, జాగ్రత్తగా దిగన్నా. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? నేను మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే అర్థమైందా? కూతురుని చూసేసిన తర్వాత ఉత్సాహంలో ఇక్కడే ఉంటారు అనుకున్నాను. అర్థమైందా? మా అమ్మతో ఒక మాట చెప్పాను, మీతో కూడా చెప్పాలి. ఇట్టాగి అతి చేస్తే పెద్దది రాయల చెరువు ఉంది,
గోంచని తెచ్చి బతుకుండగానే మూట కట్టి తీసుకెళ్ళి అందులో వేసేస్తాను. నిజం. ఎట్టొస్తుంది అక్కడికి వెళ్ళంగానే? ఆటో కదా కదా, అప్పుడు కాల్ ఏం చేయాలి? ఎట్టు పెట్టాలి కదా, ఇటు పెట్టేసి నాచింగా యాక్టింగ్ ఎక్కడ నాకు దగ్గర. ఒక ఆమె ఏమో ఓఆర్ఎస్ పట్టించేద్ది. అమ్మ కళ్ళు తేలేసేస్తుంది. ఏంటి ఇట్ అయిపోయిందంటే, నువ్వు చచ్చిపోబాక ముందు అది బాగానే ఉంటుందన్న. ఇది మధ్యస్థల కాడ వీళ్ళు మాట్లాడే. ఇంకొక ఆమె 10:30కి లేపి, అమ్మా ఫోన్ మాట్లాడవా? 8ంటికి మేము పడుకోబెట్టి మా తమ్ముడికి బాప్తీసం ఇచ్చి వెళ్తే ఏం 10:30కి వచ్చి పడుకున్నాము లేపి మాట్లాడుతుంది. ఎవరితో? మా పిన్నితో. మా పిన్ని అంట దినం కూడా తిందంట, గిన్నెలు మాత్రం 2 పట్టుకెళ్ళద్ది. నేనన్నా 4 కొడుకులు ఆమెకే, ఎవరు మీ అమ్మ చచ్చిపోయినప్పుడు నేను ఎక్కడ అన్నం తినాలో మీరే తెచ్చి పెట్టండి, అక్కడ వాటర్లు ఉండవు మీ ఊర్లో అన్న. తప్ప సొంత అన్న, సొంత అక్క నీకు. మళ్ళీ ఆమె పాస్టర్ అమ్మ, నాకు ప్రార్థనలు ఉండే మళ్ళీ వస్తా నేను సొత్తాకి. ఎవరు నేర్పండి నీకు దినం కూడా తినొద్దని? మరి గిన్నెలు 2 కావాలి, నా కొడుకు కోటి నా కోటి, దినం కూడా తినవు. బైబిల్లో ఉందంట. చూపిమంటే ఇప్పుడు కళ్ళు కనపడతలా, కళ్ళజోడు మర్చిపోయి వచ్చిందంట. చెప్పండి అమ్మ, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. అర్థమైందా? అయినా సరే నేను ఒకటే అనుకున్నా, ఓర్చుకుంటున్నా. హల్లెలూయా. ట్రై చేయండి మీరు కూడా. అర్థమైందా? మీరు కూడా నన్ను బాధ పెట్టినట్టు సంఘస్థులు కానీ, నన్ను బాధ పెట్టిన నా పేరెంట్స్ కానీ నేను ఇంకా నిలబడున్నా అంటే దేవుని కృప. హల్లెలూయా. మీ అందరి ప్రార్థన సాకారమే. గుర్తుపెట్టుకోండి. మీరు తెలియకుండా ఇక్కడ ఏమీ జరగదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అర్థమైందా? నేను ఎందుకు చెప్తానంటే కదా, ఇట్టన్నా యాక్ట్ చేస్తే నా కొడుకు ఇక్కడ వదిలేయచ్చు అన్న. నేను అట్టకన్నా ఇంకొకసారి హాస్పిటల్ పేరెత్తే, నువ్వు హాస్పిటల్కి అయితే వెళ్ళవు. ఎక్కడికి? డైరెక్టర్గా ఇమానియేల్కి చెప్పానంటే మూట కట్టేస్తాడు తీసుకెళ్ళి అందులో. నిజం చెప్పాను. ఇప్పుడు 4 నెలలు మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళి షుగర్ పెరగలా, బీపీ పెరగలా, ఏమీ రాట్లా. జబ్బులు ఇక్కడికుంటే అక్కడికుంటే దగ్గు వచ్చేసింది, జ్వరం వచ్చేసింది, జలుబు వచ్చేసింది, ఆయాసం వచ్చేసింది, కింద పడిపోయింది, కళ్ళు తిరిగిపోయింది, దెబ్బలు తగిలి రోజు రోజుకి. మరి ఇక్కడ ఎందుకు రాట్లా? ఏం లేదు చెప్పండి. టయానికి ఏం లేదు. అంత ముద్ద పెట్టేవాళ్ళు లేరు, ఆ ట్యాబ్లెట్ వేసేవాళ్ళు. మరి మాటలో ఎంకన్నా కొండ కూడా దాటి అటు పట్టే పక్కెళ్ళిపోతాయి. నేను చూసుకుంటా. నేను ఎందుకు చెప్తానంటే అన్ని నేను చదివన్నా వాళ్ళ ముందే అన్నా, నాకు వచ్చే కోపానికి, మీరు నన్ను పెట్టే బాధలకి, మిమ్మల్ని అందరినీ మస్తాన్ కొట్లో మటన్లాగా కైమా చేసేసిన నా కష్ట తీరదు. కానీ మిమ్మల్ని క్షమిస్తానని తెలుసా? ఆ వాండరమ్మ, నువ్వు అక్కడికి అన్నావు, మళ్ళీ ఎక్కడికి అన్నావు, ఇక్కడికి అన్నావు, నువ్వు ఇసికిస్తే నేను ఇసికిపోతాను అనుకున్నావు. నేను ఇసికి ఏసారిపోతా కానీ నీకు మాత్రం సమాధానం ఎట్టాగే చెప్తానున్నానన్న. రేపు వచ్చేది చూడు నీకు జ్వరం అన్న. అంతే, వచ్చేసింది వాళ్ళకి జ్వరం. అంతే. దేవుడికి చూస్తుంది. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు. మంచి దేవుడు బిడ్డలారా, నాకులాగా ప్రాక్టికల్గా మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడితే అప్పుడప్పుడు నెహెమీయా ఆయన అంటాడు, నాయనా మనకి ఎక్కడో లేరు నాయన శత్రులు పక్కనే. కాబట్టి వాళ్ళ విషయంలో ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒకటే అన్నా, 7 సంవత్సరాల మట్టి నిన్ను పిలిచా, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు పిలిచా, రమ్మని పిలిచా, చెప్పా, నువ్వు రాలా. ఇప్పుడు నీ మాట నేను వినాలంటే అది సాధ్యమయ్యేది అయిందా? కాబట్టి దేవుడి బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, రాదా? మా బాబు అంటాడు, అయ్యగారు ప్రతి ఒక్కరికి కదా ఒక టైం వస్తుంది. ఆ టైం కోసం ఏం చేయాలి మనం? అది వాక్యమే. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద టైం వస్తుంది. టైం మనం అందరి ఈ వరకు తెలియకో తొందర ఆరాటం, పోరాటం, అడిగేయాలి, చెప్పేయాలి, చేసేయాలి, చాలా టైం వేస్ట్ చేసేసాం. మనం చెప్పాల్సింది, అడగాల్సింది ఒక ఆయనకే, దేవుడికే. హల్లెలూయా. ఆయనకి చెప్తే ఆయన అన్నీ చక్కపరుచుకొస్తాడు. ఏం చేసుకొస్తాడు? మనం ఆయనకి చెప్పకుండా వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి, బ్యాలెన్స్ అయిపోయి, ఇసుక అయిపోయి, ఇది పేలిపోయి, ఉబ్బిపోయి, ఎందుకు దీనికి కూడా ఏమొచ్చేద్ది? కోపం వచ్చేద్ది. హల్లెలూయా.
అందుకని ఏం చేద్దాం, ఎవరితో చెప్దాం? పాట పాడదాం కదా, అందులో ఇచ్చిన పడదాం. ఏమంటాం? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. పాడదాం అందరూ కలిసి. నీవు నా తోడు, నాకు భయమేలా, నీవు నాలోనే ఉన్నావయ్యా, యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భీతేలా, నాకు చింతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు నీవు నాలోనే, నాకు దిగులేలా అయ్యా. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, ఎదిగిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే, నాకు దిగులేలా నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందామా? మనకు దేవుడు తోడుకున్నాడు, ఆయన ఏదైనా చేయగలడు, మన తలరాతను మార్చగలడు, మన కథ మొత్తం మార్చేయగలుగుతాడు ఆయన. దేవుడు వెళ్ళిన వారిని తీసుకొస్తూ మొదలుపెట్టాడు. మనం ప్రార్థన కూడా చేస్తున్నాం, మన ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు కూడా వింటున్నారు. మనము పోగొట్టుకున్నది రావాలి, నూతనమైనది కూడా రావాలి. దేవుడే కార్యములు చేయగల దేవుడు. అప్పుడు ఆ అరిచే అంతే ఉంది మేఘం, అది చూస్తూ ఉండంగానే ఆకాశం అంత అయిపోయింది, విస్తారమైన వాన వచ్చింది. అలాగా ఇప్పుడు ఒకదానితోనే స్టార్ట్ అయింది. మనం ఆహ్వానించేవారుగా, ప్రేమించేవారుగా, క్షమించేవారుగా మనం ఉంటే మరింతమందిని మనం పొందుకుంటాం. మనం ఏమీ పట్టుకెళ్ళాం, దేవునికి చెంతకు తీసుకెళ్ళగలిగిన ఆత్మలే. దేవుడు నిన్ను లెక్క అడిగినప్పుడు నువ్వు చెప్పగలిగే సమాధానం ఇదే. ఈ లోక సంబంధమైనది ఏది పరలోకంలో రాదు. నీకున్న ఆత్మే, ఆ ఆత్మతో, పరిశుద్ధాత్మతో తోడై నీవు పరిశుద్ధ కార్యాలు చేసినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ రీతిగా మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం. ఇన్న మాటలు నీ బిడ్డల హృదయంలో నీరు గట్టి ఫలింపు దాయిచ్చేయండి. నైనా ఒక్క గొర్రె దొరికితే 99 గొర్రెలు విడిచి తప్పిపోయిన గొర్రెను ఎతికారు. మా సంఘంలో ఉన్నవారి కంటే తప్పిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు నాయన.
వారందరూ తిరిగి మీరు తీసుకురావాలి, వారందరినీ మీరు సమకూర్చాలి, వారందరిని మీరు నడిపించాలి. అది మా ప్రార్థన, మా కర్తవ్యం, మా బాధ్యత, మా విజ్ఞాపన, మా స్తుతి ధూపం. నైనా మేము చేసే రోదన, మేము చేసే ఉపవాస ప్రార్థన, మేము చేసే ప్రతిజ్ఞ ఉంది కనుక మీరే మీ ప్రజలను తీసుకురండి. మీరే నాయన తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా అయితే తిరిగి వచ్చాడో అలా బుద్ధి తెచ్చుకున్నట్టు నైనా మీ బిడ్డలు మీరు తీసుకురండి, మీరు సమకూర్చండి, మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ తిరుపతి సంఘంలో కావచ్చు, నైనా కొండాగుండ సంఘంలో కావచ్చు, నైనా తండ్రి నిండలి సంఘంలో కావచ్చు, ఎంతమంది అయితే తిరిగి వెళ్ళారో మరి అంతగా ఎక్కువ మంది తిరిగి వచ్చినట్లు సహాయం చేయి. అట్టి వారికి మేము ఆహ్వానించే విధంగా ఉండటానికి సహాయం చేయి. అయా కోపపడేవారు గాను, అసహించుకునేవారు గాను కాక ప్రేమించేవారు ఉండటానికి సహాయం చేయి. మాటల్లో కాక క్రియల్లో మా ప్రేమను చూపటానికి సహాయం చేయండి. మీరే వారిని మార్చండి, మీరే వారిని రక్షించండి, మీరే వారితో మాట్లాడండి. నాయనా మీ బిడ్డలు ప్రార్థన వింటున్నారు నాయన. అయ్యా స్త్రీల సహవాసం ప్రార్థన వింటున్నారు, అయ్యా సంఘ పెద్దల ప్రార్థన వింటున్నారు, చిన్న మంద వారి ప్రార్థన వింటున్నందుకు స్తోత్రం. నాయన మీరు కొనసాగింప చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇట్టి ప్రార్థనలో సహకరిస్తున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. ఇట్టి పరిచర్ను ఆశీర్వదించమని కొద్ది స్తుతి జ్ఞాపన బిడ్డలో ప్రార్థన విని నూతన ఆత్మలను మీరు తీసుకొస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పాట పాడదాం.